రైట్. పురుషోత్తం రెడ్డి గారు, జగన్ 2.0 ఇది కార్యకర్తల్ని గుండెలో పెట్టుకుని చూసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నిజానికి ఇది కార్యకర్తల్లో కొంత మళ్ళీ ఒక రకమైన ఉత్తేజాన్ని ఇచ్చిందని అనుకోవచ్చా? ఎందుకంటే చాలా నిరుత్సాహపడ్డారు. కొంత వాళ్ళకి అన్యాయం జరిగిందనే భావన వాళ్ళలో ఉంది. అది ఖచ్చితంగా. ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. సాధారణంగా ఏ నాయకుడైనా నాయకులు కార్యకర్తలకు స్ఫూర్తిగా ఉండాలి. ఈరోజు జగన్ గారు స్పీచ్ లో మీరే నా స్ఫూర్తి అన్నారు. అది ఏదో వాళ్ళు పొగడం కోసం అన్న మాట కాదు, రియాలిటీ. గత 10 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో పెద్ద పెద్ద నాయకులు టాప్ టు బాటం వరకు ఎన్నో పోరాటాలు, ఎన్నో యాక్టివిటీ చేశారు. దానికి లేని స్పందన ఒక సృజన అనే అమ్మాయి, ఇట్లాంటి వాళ్ళు 2-3 అక్కడక్కడ చూపిన తెగువ మొత్తం పరిస్థితిని మార్చేసింది. అంటే కొన్ని కీలక మలుపులు అనేది రాజకీయాల్లో అలా తిరుగుతుంటాయి. అంటే ఒక తెగువ నిజాయితీతో, ఎలాంటి ఆశలు ఎలాంటి కోరికలు లేకుండా నిష్కలంకంగా చూపినటువంటి ఆ తెగువ ఇంక రేపు తెల్లారితో ఎలక్షన్ పెడితే వైసీపీ వచ్చేస్తున్న వాతావరణం వచ్చేసింది. దట్ ఈస్ క్యాడర్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి క్యాడర్ని నేను పట్టించుకోకపోయిండొచ్చు, ఈసారి అందుకు భిన్నంగా ఉంటానని చెప్పిన మాట 100% వాస్తవం. అయితే జగన్ గారిలో కార్యకర్తలు కోరుకున్నది నాకున్న సమాచారం ప్రకారం ఆయన అనుకుంటే చాలు అని. సమస్యలు ఏంటంటే, ఒక సందర్భంలో ఒక వైసీపీ నాయకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, జగన్ గారు మారాలనుకుంటున్నారంటే నేను మారకూడదు అనుకుంటున్నాను అన్నాడు. ఏంటంటే జగన్ గారు ఏమైనా తప్పు చేసి ఉంటే కదా మారేదానికి. ఇప్పుడు ఎలా జగన్ ఉన్నాడు, రేపు కూడా అలా ఉండాలి, మాకు అందుబాటులో ఉంది. సమస్యలు అదే, మాకు అందుబాటులో లేడనే తప్ప ఆయన మారకూడదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ప్రేమించాడు, అందరినీ బాగా చూసుకున్నాడు. కాకపోతే ఆయన ప్రేమని తర్వాత వాళ్ళు కిందకి డెలివరీ చేయలేదు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించి పెద్ద ఎత్తున అవకాశాలు ఇచ్చారో వాళ్ళందరూ కిందకి డెలివరీ చేయకపోవడం వచ్చిన గ్యాప్ ఇది. జగన్ గారితో వచ్చే సమస్య కాదు. కాబట్టి జగన్ గారు అట్లే ఉండాలి. 2.0 కూడా ఆయన కిందకి యాక్సెస్ వచ్చేందుకు చూడాలి. ఒక 2 పాయింట్లు అయితే నేను చెప్పదలుచుకున్నా. ఒకటి, ఈ మధ్యకాలంలో ఒక ఎవరో వేదాంతి ఏదో అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలతో సమస్య అని. అసలు మహిళలే వైసీపీ నిలబెట్టారు. ఆ డే 1 నుంచి ఈ రోజు వరకు మహిళలు నిలబెట్టారు. జగన్ గారు కూడా మహిళల టాప్ ప్రయారిటీ. అన్ని పదవుల్లో 50% అవకాశాలు ఇవ్వడం, వారు ఇచ్చినటువంటి అవకాశాలు ఈ రోజు మహిళలు నిలబెడుతున్నారు పార్టీ. కాబట్టి మహిళలు జగన్ గారికి ఆటంకం కాదు, అండగా ఉంటున్నారు, నిలబడుతున్నారు. ఇంకోటి కూడా, మనం ఇంకొక వేదాంతి ఎవరో ఒక మాట చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని జాతకాలు బాగున్నాయి, ఎక్కడో జరగరాని జరిగింది కాబట్టి ప్రళయం వచ్చింది అన్నాడు. అది నిజం. ఆ నిజం ఏంటంటే ఆయన డెలివరీకి కిందకి వచ్చినటువంటి ఆ గ్యాప్ ని ఫిలప్ చేసే సమస్య రాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్ ని గుర్తించారు, ఆయనకు అవగాహన ఉంది. కాకపోతే ఆ గ్యాప్ ఎక్కడ వచ్చిందో ఆ గ్యాప్ ని పరిశీలించుకుంటే నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి ఒక మాస్ లీడరు, వాళ్ళకి అందరికి నమ్మకం ఉంది. నమ్మకం వాళ్ళకి ఆశల్లా బాధల్లో ఏంటంటే మాకు అందుబాటులో లేడని. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద అపనమ్మకం ఎవరికి లేదు. క్యాడర్ ఉండి పార్టీ పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ అపనమ్మకం కాదు, మాకు అందుబాటులో ఉండాలి. ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గుర్తించారని నేను అనుకుంటున్నాను. గుర్తించకపోయింటే ఉంటారు. నేను సూటిగా ఒక అనలిస్ట్ గా చెప్పదలుచుకునేది ఏంటంటే, జగన్ గారికి క్యాడర్ కి మధ్య వారధలుగా ఉండాల్సిన లీడర్స్ 200 మందో 300 మందో ఎమ్మెల్యేలు లీడర్స్ గా ఉండేవాళ్ళు, వీళ్ళు సెటప్ మార్చుకోవాలి. వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఇచ్చేటువంటి అవకాశాలు 100% ఏదైతే ఇచ్చాడో, 200 మందికో 300 మందికో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, లీడర్లుగా, వాళ్ళు 10% కూడా కింద క్యాడర్ కి డెలివరీ చేయలేదు ఆ ప్రేమ. ఆ డెలివరీ చేసే ప్రేమను కానీ జగన్ గారికి సెట్ చేసుకుంటే వైసీపీకి ఒక తిరుగులేని శక్తిగా ముందుకెళ్తుంది.